హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సేమ్ టోటలీ రొటీన్ అనుకో, ఏం లేదు. మళ్ళీ శ్రీశైలం పోతున్నాము. అది ఎట్లా పోతున్నాము అనేది ఎట్లుందో అంటే చూపిస్తాం. మీకు ఇట్లా పోతున్నాం. ఆటో పోతున్నాం గైస్, చెప్తున్నా కదా. ఖాళీ ఆటోలో పోతున్నాం అనుకోండి. ఇట్లుంటో మాకు కూడా వస్తుంది. మీద టేప్ వేసినాం ఇప్పుడే పడ్డాయి మీద. వర్షం పడుతుంది, మేము ఆటోలో పోతున్నాం. సో ఎట్లుంటుంది అనేది మేము అన్నీ చూపిస్తాం. సో ఎంజాయ్ ది బ్లాగ్ అంతే. కొత్త ఆటో గాయస్, చమకాయిస్తుంది గాలి. బాగా ఎట్లుంది అడ్వెంచర్? జమ్మల వాడుకు పాస్ట్రియా అబ్బాయి నా నేను అవుతున్నా ఇల్లు చలి పెడుతుంది. చలి అయితే మాకు పెడతలేదు కానీ అన్న పెడుతుంది. బాయ్, ఎవ్వరు లేరు. టైం 1 అవుతుంది. గాయస్ చల్ల చలి పెడుతున్నది. డాబా కాడ అయితే చాయ్ తాగానే కాయిపోయారు. నూర్ ఫ్యామిలీ డాబా అంట. ఈ టిఫిన్ బండి ఉన్నది, దాని పక్కన వేరే డబ్బా ఉన్నది. ఇంకా ఆటోలో బానుబాయ్ వండుకోండు. ఇట్లా చేసినాం, ఖాళీ సెడి వేసేసాడు ఆటోలో. డ్రైవింగ్ వాడే బాయ్, మ్యూజిషియన్ కమ్ డ్రైవర్. దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చింటూ బాయ్ ఎవరితో ఉన్నది సంసారం ఎక్కడ చూస్తుండే. కానీ ఇప్పుడు ఛాయ్ ఎంజాయ్ చేయాలి. గాయ్స్, వీళ్ళు ఎందుకు నవ్వుతారో నాకు అస్సలు అర్థమైతలేదు. ఎవరన్నా లాఫింగ్ స్ప్రే చేసిరో లేకపోతే ఏమన్నా ఉన్నదో మరి. అందరు ఒకటి అయితే తగ్గి చచ్చిపోయేటట్టు నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు బాయ్? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. బాయ్, నువ్వు అయితే లైట్ వేసా చెంకాయిస్తున్నా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మనమైతే ఇక్కడ స్టే చేస్తున్నాం. నిన్న నుంచి స్టే చేస్తాం అనమాట. మొత్తం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఇదంతా, ఇంకా కంప్లీట్ కాలేదు. నైట్ వర్షం వల్ల స్టే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనది తెలిసి కదా, ఇప్పుడు లేచాడు బాగా డ్యాన్స్ ఆడుతుండే చెక్క ఇద్దరు కోతలు ఎక్కువ ఉన్నారు. టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది. వాడున్నాడు ఇంకా తమ్ముడు సాయి, ఇంకా లేవలేడు. రూమ్ అయితే క్రేజ్ ఉంది గైస్. పైన రేకులు దందని సౌండ్, కోతులు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో కూడా తెలుస్తలేదు. ఇది ఇట్లా వండాడు. ఏంటి ఇదే? మ్యాజిక్ లో ఉన్నాడు రా. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ నుంచి మనకి ఇంకా నాకు తెలిసి ఇంకా 2 hours టైం పడుతుండొచ్చు. గైస్, ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అవుతున్నాం. టిఫిన్ దగ్గర ఆపేసారు, తింటూనే ఉన్నారు ఆల్రెడీ. చింటూ బాయ్ ఏం చేస్తున్నారు? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఏం అంటలేం, వాటు తిను. అబ్బో కోది ముసాలైనట్టుంది. వస్తూనే ఉన్నాయి కదా దోశలు, గరం గరం తింటూనే ఉంటారు ఇక ఆపకుండా.
గాయస్ ఫైనల్గా అయితే వచ్చేసినాం. ఆటో తీసుకొని అడిగిట 2 గేట్లు అయితే తెరుస్తున్నాయి. సాలు ఇదే ఎక్కువైపోయి తడిచిపోతుంది మొత్తము. ఒక నిమిషం రెండు గేట్లకే ఇంతగానం ఫ్లో. సిరిగి స్టార్ట్ అవుతుంది గొడుగు మొత్తం రివర్స్ అయింది. అరే గొడుగు పట్టుకోకండి గాలి లోన్లీ బాయ్ స్టార్ట్ చాలా లోపలికి ఎట్లుంది మామ? DJ బాబు రా. ఎట్లుందిరా? కొంగు తాకి పడిపోయామే నీ గాలి సోకితేనే చచ్చిపోయామే. అయితే వీళ్ళందరూ అడిపోయారు, వణుకుతారు ఇప్పుడు అయితే కొద్దిసేపు అయితే. ఒక గేట్ బంద్ చేస్తారంటే ఇప్పుడు తెలియదు, ఇక తెరుస్తారా బంద్ చేస్తారా అనేది ఎవరు చెప్పలేదు. మీదికైనా ఇంత ఫ్లో బట్టి అంతే. బాను చాయ్ ఎలాగైందా? గైస్ చూస్తున్నట్టయితే ఒక గేట్ ఇప్పుడే బంద్ అయిపోయింది. వీడియో తీద్దాం అనుకున్నా కానీ వాటర్కి ఫోన్ పని చేయలేదు. ఐఫోన్ అంటారు కానీ వాటర్ పడంగానే మొత్తం ఏం పని చేయలేదు. ఫోన్ది ప్రాబ్లం కాదు కాబట్టి. కానీ గైస్ ఆటోలో ఆటగాళ్ళు రిపోర్టింగ్ ఫ్రమ్ జమ్మలమడుగు. హైలైట్ ఏంటంటే అన్ని ఆ నుంచి ఇక్కడికి రాగానే బంద్ అయిపోయినాయి రెండు కూడా. మరి నిజంగా మరి నీకు అదృష్టం ఉంది కాబట్టి ఇక్కడ రెండు ఉండే. ఆడికైనా వాటర్ వస్తున్నాయి, ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఇంకా అక్కడికైనా పడతాయి, కాకపోతే అటు సైడ్కి కానీ పడతాయి. ఆడ చూపిస్తాను, అందుకే ఇక్కడ కూడా కొంచెం వస్తున్నాయి. టేస్ట్ ఎట్లుంది? బాగుంది టేస్ట్ అయితే. యావరేజా? ఎందుకు ఆకలి మీద ఉన్నా కదా, ఇప్పుడు పోతుంది. ఎట్లా తింటుండు? ఏం తెలియనట్టు మళ్ళా ఆకలి అవుతుంది, యావరేజ్ ఉంది, ఇష్టం చట్నీ తప్పదు తిను. పులిహోర బొర్రాలు తిన్నామంటే అరే మస్తు మరి. మటర్ రైస్ తొలుతాను ఒక తిప్పలు అయిపోయింది. ఆ డబ్బా నింపాలి, నువ్వు అంటే మళ్ళీ అది నింపాలి. పోయినా చూడు, ఆయన చూడు. यार मैं पड़ी पोया में
ఏం చెప్తున్నావు నువ్వు? ఈ గ్యాప్లో ఎప్పుడు రా కెమెరా ఓపెన్ చేసిండు. నాన్ స్టాప్గా కలవకూడదు వెళ్ళిపోదాం. మన బుగాటి వేసుకొని స్లాష్ ఎంటకో పోస్ట్ ఉండి చింపేసినాం. నచ్చలేదు అది. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. మా సపోర్ట్ సిస్టమ్ పిల్లని పట్టుకొని నచ్చినట్టు అయిపోయావా అబ్బా. నా పిల్ల మరి దాడితే ఇలా నాకు బ్లాగ్లో నేనే ఫేమస్ ఇక. 9 నెలలు అవుతుంది. వీడియో మొత్తం చూసేసారు కదా, అయిపోయింది, తిన్నాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఏంటంటే సాయిబాబా చెప్తాడు గైస్. సో ఇది మా అడ్వెంచర్ అనమాట. అందరూ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ ది బ్లాగ్. సో మీరు కూడా ఆటో వస్తే సిఎన్జి మెయిన్ సిఎన్జి అయితే 70 కిలోమీటర్స్ వరకు ఏదో సిఎన్జి ఉండదు. చూసి కొంచెం సిఎన్జి ఆటోలు వస్తే మాత్రం ఇది పరిస్థితి అని చెప్పేసి మేము చెప్పినాము. సిఎన్జిలో వస్తే మాత్రం ఉన్నానూరు కాడ ఉంటుంది, కల్వకుర్తి ఉంటుంది సిఎన్జి. మిగతా టైంలో అయితే ఏడు ఉండదు. మీరు మా పెట్రోల్ అయితే ఇంత లీటర్ 2 లీటర్ అయితే ఎప్పటికీ ఆటోలు పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు పెట్టుకోవాల్సిందే కోరుతున్నాం. సో I hope you enjoyed the vlog. Subscribe to ABS Amigos. Bye. You know I don't play it right.